తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల పట్ల అణచివేత ధోరణి ప్రదర్శిస్తుందని ముదిరాజ్ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు పోచమ్మల అశ్విని మండిపడ్డారు. రామాయంపేటలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ యూనివర్సిటీ భూముల కోసం ఏబీవీపీ రాష్ట్ర నాయకురాలు ఝాన్సీ శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉంటే పోలీసులు జుట్టు పట్టుకుని లాగడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఝాన్సీపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము మరి విద్యార్థుల అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను హైకోర్టుకి ఇవ్వడం నిజంగా కూడా విద్యార్థులను అవమానించినట్టే. వాళ్ళు చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వాలు ఎదురు చూస్తూనే అనుకునే టైంలో ఈ రోజు విద్యార్థుల భూములు హైకోర్టుకి ఇవ్వడం నిజంగా కూడా విద్యార్థులను అవమానించినట్టే. మరి తెలంగాణలో ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి. మరి అన్ని భూములు ఉండగా ఇలా విద్యార్థుల భూములు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? మరి దానికోసం ఇలా ఏబీవీపీ నుంచి విద్యార్థులు నిరసనగా ఒక సామరస్యంగా ఉద్యమం నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పిన పోలీసులు ఒక ఆడపిల్లను చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కపోవడం నిజంగా కూడా ఈ తెలంగాణ మహిళలను అవమానించినట్టే, విద్యార్థులను అవమానించినట్టే. మరి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రజలకు ఏ సమస్యలున్నా ఏ ఇబ్బందులున్నా మీరు ధర్నా చేసుకోవచ్చు, మేము ధర్నా చౌక్ ఎత్తేస్తున్నాము, ప్రతిదీ కూడా మీరు చెప్తేనే మా ప్రభుత్వానికి తెలుస్తుంది కాబట్టి మీకు పూర్తి అవకాశాలు మేము ఇస్తున్నామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మరి 2 నెలలు గడవక ముందే గత ప్రభుత్వం చేసినట్టే మరి ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నది. మరి దేనికి ఇది? మరి తెలంగాణ ప్రజలకు సమస్యలు మీరు తీరుస్తామనుకునే కదా ఇలా తెలంగాణ ప్రజలందరూ మీకు ఓటు వేసి గెలిపించారు. మరి 2 నెలలు గడవక ముందే ఒక ఆడపిల్లను చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కపోవడం ఇది తెలంగాణ ప్రజలను అవమానించినట్టే. ఏదైతే ఇప్పుడు పోలీసులు మరి ఒక మహిళలను చూడకుండా జుట్టు పట్టి లాక్క వెళ్ళిరో ఆ పోలీసులని ఎంబటినే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ తెలంగాణ మహిళల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.